హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు చాలా మందికి కామన్ డౌట్, అంటే నువ్వులు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీలో తినొచ్చా, నువ్వులు తింటే అబార్షన్ అవుతుందా, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ నువ్వులు అనేది ఇట్స్ వెరీ గుడ్ డైట్ అండి. ప్రెగ్నెన్సీలో దెర్ ఇస్ నో హార్మ్. అంటే మనకు నువ్వులు ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు. నువ్వులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, అంటే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు. కాకపోతే నల్ల నువ్వులు ఏంటంటే న్యూట్రిషనల్ వాల్యూ, అంటే పౌష్టిక విలువలు అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ నువ్వులు ఏంటంటే మనకు అంటే పచ్చిగా కాకుండా కొంచెం వేయించినవి, రోస్టెడ్ నువ్వులు తీసుకోవడం బెటర్. అండ్ నువ్వుల్లో ఏంటంటే అత్యధిక మోతాదులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందులో మంచి అంటే లైక్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం రిచ్, అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటది. సో ఫైబర్ ఎక్కువగా ఉండేసరికి మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఉండదు. అండ్ దెన్ నువ్వుల్లో ఏంటంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రిస్తుంది. సో అందుకనే నువ్వులు తీసుకోవడం అది హెల్దీయే, కాకపోతే అది కూడా అతిగా తీసుకోకూడదు. అంటే 1 to 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు డైలీ ఒక 1 to 2 స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. సో మనం యాసెచ్ డైరెక్ట్ గా అలా కన్జ్యూమ్ చేయకుండా రోస్టెడ్ ఫామ్ లో తీసుకోవాలి. అండ్ అది కూడా నువ్వుల లడ్డు లాగానో లేకపోతే మనకు కర్రీస్ లోనో పచ్చళ్ళలో వేయించి వాడుకోవడం బెటర్. అండ్ దెన్ ఎవరెవరికి అవాయిడ్ చేయండి అని చెప్తాం. అంటే కొందరికి ఏంటంటే నువ్వులతో ఎలర్జీ ఉంటుంది, కొందరికి నువ్వులు తిన్నప్పుడల్లా దగ్గు వస్తూ ఉంటది, అంటే ఎలర్జిక్ రియాక్షన్ వల్ల. సో అలా ఉన్న వాళ్ళకు వద్దంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది యాక్చువల్లీ నువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకు గౌట్ కానీ ఆర్థరైటిస్ అలా ఉన్నా కానీ అది తగ్గించే కెపాసిటీ నువ్వుల్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నువ్వులు అంటే ఇష్టంగా ఎక్కువగా తీసుకుంటారు. మరీ ఎక్కువగా తీసుకున్న ఏమవుతుందంటే అది మజిల్ క్రాంప్స్. అంటే మజిల్ క్రాంప్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ 3 నెలలు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ అప్పుడే అతుక్కునే స్టేజ్ లో ఉంటుంది. లిమిటెడ్ గా తీసుకుంటే ఓకే, అదే ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే ఇట్ ఇండ్యూసెస్ మజిల్ క్రాంప్స్. సో మనకు క్రాంపీ పెయిన్ లాగా అలా వస్తుందంటే మాత్రం అప్పుడు నువ్వులు తినడం ఆపేయండి అంటాం. బట్ యాజ్ సచ్ ప్రెగ్నెన్సీలో నువ్వులు అనేది తీసుకోవచ్చు, అసలు తీసుకోకూడదు అనేది అయితే ఏమీ ఉండదు. బట్ ఏదైనా మనకు మోతాదులో లిమిటెడ్ గా తీసుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.